సరే, ఎల్ నినో గురించి ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. ఈ సంవత్సరం ఆల్రెడీ దాని ఇంపాక్ట్ మొదలైంది. దాని ప్రభావం మన దేశం మీద ఎట్లా ఉండబోతోంది? ఎందుకంటే ఇప్పటికే జూన్‌లో పడాల్సిన వర్షాలు పడలేదు. జూలై వచ్చేసింది. ఇప్పటికి కూడా మొదలవుతాయన్న సూచనలేం కనపడడం లేదు. దీని ఇంపాక్ట్ ఎట్లా ఉండబోతోంది? 2027 వరకు ఉంటుందా? ఎల్‌నినో సాధారణంగా 3, 4 ఏళ్లకు అది ఇక దానికొక సైకిల్ అనేది లేదు. హ్మ్. కానీ గత 300 ఏళ్లుగా లెక్క చూస్తే చాలా ఇదివరకు ఒక 20, 30 ఏళ్ల కాలం తర్వాత వచ్చేది క్రమంగా ఈ సైకిల్ తగ్గుతా పోతుంది. మనకు పెసిఫిక్ మహాసముద్రంలో నీరు అక్కడి నీరు వార్మ్ అయిపోతే, కొద్దిగా వేడెక్కితే లేదా వెచ్చదనం వస్తే వాళ్ళు ఎల్‌నినో అనేవాళ్ళు అక్కడ మత్స్యకారులు. ఓకే. చల్లగా ఉంటే లానినా అని. అయితే మొదట్లో ఇది కేవలం అక్కడ సముద్ర జలాలకు సంబంధించింది అనుకునేవారు. ఎందుకంటే సముద్ర జలాలు వేడెక్కితే బహుశా మత్స్యకారులకు ఎక్కువ మత్స్య చేపలు సంపద దొరుకుతాయి. దొరికేదేమో. కానీ క్రమంగా దానివలన మన మొత్తం ప్రపంచ వాతావరణం మీద ప్రభావం ఉంటుందనేది తెలిసిపోయింది. చాలాసార్లు ఎల్‌నినో ఉన్నప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల వర్షాభావ పరిస్థితులు, వర్షం పడకపోవడము, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 3, 4 సార్లు ఎల్‌నినో మన భారతదేశం మీద కూడా కనపడినప్పుడు కూడా మనకు కరువు ఏర్పడింది. అయితే ఈ సంవత్సరము ఇది సూపర్ ఎల్‌నినోగా ఉంటుందనేది ఇప్పుడు చాలా మటుకు చెప్తున్నారు. ఇప్పుడు గత సంవత్సరమే జనవరిలో ఒక ప్రైవేటు వాతావరణ సంస్థ ఎల్‌నినో రాబోతుందని గత సంవత్సరం చెప్పింది. చెప్తే అప్పుడు మన ఇండియన్ మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోలేదు. రాలేదు, రాదు అన్నారు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం అందరూ ఒకటే ఏకాభిప్రాయం మీద ఉన్నారు. మొత్తం ప్రపంచం అంతటా వాతావరణ శాస్త్రజ్ఞులు ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంది. అది ప్రపంచం అంతటా ఉంటుంది. అందులో కొంత ప్రత్యేకంగా కొన్ని పరిస్థితుల వల్ల, అంటే ఈ సముద్ర మీద నుంచి వచ్చే గాలుల వల్ల, ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల భారతదేశం మీద దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఎప్పుడొచ్చినా. ఓకే. ఈసారి అది తీవ్రంగా ఉంటుందనేది చెప్పారు. ఇప్పుడు జూన్ నెలలో జూన్ అయిపోయింది, జూలైలో ఉన్నాం. జూన్ నెలలో పడాల్సిన వర్షము పడలేదు. 43% వర్షం పడింది. అంటే సాధారణ వర్షపాతంలో 43% కంటే తక్కువ. పడింది. దాదాపు 600 జిల్లాలు మొత్తం మన భారతదేశంలో ఉంటే అందులో దాదాపు 150 జిల్లాలు పూర్తిగా డ్రై కండిషన్లో ఉన్నాయి. అంటే ఏ మాత్రం వర్షం లేదు, ఎండాకాలం కొనసాగినట్టే ఉంది. ఓకే. అక్కడ నీళ్లు లేవు, నీటి కరువు ఏర్పడింది. ఇది ఇంకా పెరగచ్చు ఈ సంఖ్య 150 నుంచి. ఇంకా ఇప్పుడు జూలైలో ఇంకా తీవ్రమవుతుంది. ఆగస్టు, సెప్టెంబర్లో దీని ప్రభావం ఇంకెక్కువ ఉంటుందనేది వాతావరణ శాస్త్రజ్ఞుల అంచనా. ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకటి వర్షాభావ పరిస్థితులు, వర్షం పడదు. ఇప్పటికే మనం జూన్లో చూసాం 43% పడింది. ఈ జూలైలో మరి ఎంత పడుతుందో తెలీదు. ఆగస్టులో ఇంకా తగ్గుతుందంటారు. అంటే మనకి జూన్, జూలైలోనే ఎక్కువ వర్షాలు పడే రోజులు ఉంటాయి. మరి ఇప్పుడే తగ్గితే ఎప్పుడు పడతాయో తెలియదు. రెండవది, దేశమంతటా ఒకే విధమైన పరిస్థితి లేదు. చాలా జిల్లాల్లో పూర్తిగా ఎండిపోయాయి, అంటే వర్షమే లేదు, పూర్తిగా వేడి ఉంది. అవును. మరి అక్కడ కరువు ఇంకా తీవ్రం కావచ్చు, వేడి ఇంకా కొనసాగుతాయి. ఇంకో సమస్య ఏంటంటే, ఏదైతే వర్షాభావ పరిస్థితులతో పాటు ఇప్పుడు మనకు రిజర్వాయర్స్ కానీ ఇవన్నీ వాటిలోకి నీళ్లు రాక, వర్షం పడక, నదులు ఎండిపోయి, రిజర్వాయర్లు ఎండిపోతే మనకు తాగునీటి సంక్షోభం కూడా ఇప్పటికే ఏర్పడింది. ఇప్పుడు పూణే నగరము ఖాళీ చేసే పరిస్థితి ఏర్పడింది. చాలామంది నగరం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే నీళ్లు లేవని. పూణే నగరానికి హైదరాబాద్ నగరానికి లింక్ కృష్ణా నది. అవును. అది రెండు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నాయి. పూణే ఆ ప్రాంతంలో వర్షం పడితేనే అది క్రమంగా కృష్ణా నది ద్వారా మనకు వస్తాయి. మరి ఇప్పుడే అక్కడ జూన్ అక్కడ వర్షాలు లేకుంటే మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. పోనీ మన దగ్గర పడ్డాయి మనం పట్టుకుంటామా అంటే, మనము
మనం ఈ విధ్వంసం చేయడం, ఈ అభివృద్ధి పేరిట విధ్వంసం వల్ల ఆ పడిన వర్షాన్ని కూడా మనం పట్టుకునే వ్యవస్థ లేదు. చెరువులు తగ్గిపోయినాయి. చెరువులు ఉన్న వాటి తగ్గినాయి. సైజ్ తగ్గింది. పూర్తిగా పచ్చదనం లేదు. వర్షం పడగానే అది వరదగా అసలు మారుతుంది. మట్టి లేదు కింద. లేదు. హ్మ్. ఇప్పుడు ఈ జూన్ గత 10 రోజుల్లో హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో వర్షం పడింది. అది నేరుగా హిమాయత్ సాగర్‌లోకి వచ్చింది. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తేస్తే కిందకి మూసీలోకొచ్చి మురికి నీరుగా మారిపోయింది. ఇప్పుడు అన్ని నీళ్ళని మనం ఈ ప్రకృతి ఇచ్చింది. ఈ ఎల్‌నినోలో ఆ నీళ్ళు వచ్చినాయి. కానీ ఆ నీటిని మనం వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కేవలం ప్రకృతిని నిందించడం కాదు. మనం ఏం చేశాము, మనము వచ్చిన నీటిని, ఇస్తున్న నీటిని మనం పట్టుకునే వ్యవస్థ ఎక్కడికి పోయింది? ఎందుకు పోయింది? ఈ ప్రశ్న మనం అడగాలి. దేశంలో ఎక్కువ ప్లేసుల్లో కరువుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. కరువు వచ్చింది. వచ్చింది ఆల్రెడీ. 150 జిల్లాలలో మొత్తం హ్మ్. 600 జిల్లాల్లో 150 జిల్లాలో వర్షాలు లేవు, నీళ్లు లేవు, భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. ఇప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. ఇంకా చాలా చోట్ల విత్తనాలు తొలకరి వస్తే విత్తనాలు వేసిండ్రు, అది మాడిపోయింది చాలా చోట్ల. అవును. సో కరువు వస్తుంది. కాకపోతే కొంత ఉపశమనం ఏంటంటే గత 3-4 ఏళ్ళుగా వరి బాగా పండింది. గోధుమలు, వరి పండినాయి. అవి గోడౌన్లలో ఉన్నాయి. అవును. అంటే మనకు ఆహార కొరత ఉండదు ఈ సంవత్సరం. కాకపోతే ఆహార సంక్షోభం అయితే ఉంటుంది. ఎందుకంటే మన వ్యవసాయం చేయలేని పరిస్థితి. ఖరీఫ్‌లో ఇప్పటికే దాదాపు 60% తుడిచిపెట్టుకుపోయింది. ఇంకెంత ఉంటుందో తెలీదు. సో వరి కానీ ఇప్పుడైతే ఖరీఫ్ పంటలు ఏవైతే ఉంటాయో ఈ 60% పెట్టలేని పరిస్థితి. సో కరువు ఇప్పటికిప్పుడు మనకు కనపడకపోవచ్చు. ఆహార కొరత కనపడకపోవచ్చు. కానీ నీటి కరువు కనపడుతుంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ బుందేల్ఖండ్ ఉంది. బుందేల్ఖండ్ పోయిన సంవత్సరం బాగా పడింది. ఈ సంవత్సరం ఎండిపోయింది అక్కడ చెరువులు కానీ ఇవన్నీ కానీ. తీవ్రమైన కరువు. దేశంలో చాలా చోట్ల కరువు ఉంది. మనం గుర్తిస్తలేము, మనం రాయడం లేదు, దాని గురించి రైట్. మాట్లాడటం. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ వైపు నుంచి చేయాల్సిందేంటి? అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు అలర్ట్స్ ఇవ్వటము, ప్రజలకు వాళ్ళ సేఫ్టీకి సంబంధించిన చర్యలు తీసుకోవటం అదొకటి. ఆ విషయంలో ఎట్లాగో వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఎల్‌నినో ఇంపాక్ట్ ఆల్రెడీ వచ్చింది, మొదలైంది, కొనసాగబోతోంది. ఇట్లాంటి టైంలో అటు గవర్నమెంట్ వైపు నుంచి జరగాల్సిందేంటి? ప్రజలు చేయాల్సిందేంటి? ప్రభుత్వము ఇప్పుడు తెలంగాణకు వస్తే అంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే సమీక్ష చేయాలి. వనరులు, నీటి వనరులు ఎట్లా ఉన్నాయి? ఎంత ఉన్నాయి? రిజర్వాయర్లలో ఎంత ఉన్నాయి? భూగర్భ జలాలు ఎంత ఉన్నాయి? మనం ఈ కొద్దిపాటి నీటిని వాడుకొని దేనికి ప్రాధాన్యత ఇద్దాము? ఈ ప్రాధాన్యత క్రమంలో వాడుకుందామా? దుబారాను ఎట్లా తగ్గిద్దాము? ఇవన్నీ చేసుకుంటే కరువుని ఎంతో కొంత మేనేజ్ చేయొచ్చు. తక్కువ ఇబ్బందితో దాటొచ్చు. హ్మ్. సహజ వనరులు ఏ విధమైన పరిస్థితిలో ఉన్నాయి? మరి ఒకవేళ వర్షం పడితే ఆ పడిన వర్షపు నీటిని ఆపుకునే వ్యవస్థ ఎట్లా? ఇప్పుడు ఎక్కడైనా పడుతుండొచ్చు వర్షం. తెలంగాణలో మొత్తం 31 జిల్లాల్లో ఒక 15 జిల్లాల్లో వర్షాలు పడినాయి. ఇంకో 17 జిల్లాలో అసలు వర్షాలే లేవు. ఆ పడిన 15 జిల్లాల్లో కూడా పూర్తి జిల్లా మొత్తం పడలేదు. కొన్ని చోట్ల పడినాయి. ఆ పడిన నీటిని మనము ఎక్కడ ఆపుకున్నాము? మరి తక్షణంగా ఆపుకునే వ్యవస్థ ఏమన్నా ఉందా? ఆలోచన ఉందా? మనం మేధస్సు పెట్టాలి. అంటే ఇవన్నీ ప్రభుత్వం సమీక్ష చేస్తే మనకు ఒక దారి ఏర్పడుతుంది. ఆ సమీక్ష చేయకుంటే మనకు తెలియదు. ఇప్పుడు శాసనసభలో నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే మనం ప్రతి ఏటా బడ్జెట్ నిధులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని రావాలి, ఆదాయం ఎంత, దేని మీద ఖర్చు పెడతామని బడ్జెట్ ఇస్తారు. ఇప్పుడు మనం నీటి బడ్జెట్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మనకు నీళ్ళు ఎన్ని ఉన్నాయి, వర్షం ఎంత పడుతుంది, ఎక్కడ ఉంది, ఆ నీటిని అందరికీ ఎట్లా మన ఉపయోగిస్తాం, అవసరం ఎంతున్నాయి, మన ప్రాధాన్యత ఎంత, ఇవన్నీ కూడా నిర్ణయించాలి. ఎందుకంటే ఇప్పుడు రిజర్వాయర్ ఇప్పుడు సింగూరు ఉంది. సింగూరు కట్టింది హైదరాబాద్ నగరానికి మంచినీటి కొరకు. మరి దాని కింద కొన్ని వ్యవసాయం కూడా ఉంది. మరి నీళ్లు వ్యవసాయంకి ఇస్తారా, మంచినీటికి ఇస్తారా అనేది ఒకటి. మంచినీటిలో కూడా నగరానికే ఇస్తారా, మధ్యలో గ్రామాలు ఉన్నాయి వాళ్ళకి ఇస్తారా, పరిశ్రమలు ఉన్నాయి పరిశ్రమలకు ఇస్తారా? అంటే వీటన్నిటి మధ్య మనం ఒక సమతుల్యత ఉండాలంటే
మనం సమాచారం సేకరించి సమతుల్యత సాధిస్తేనే కదా తెలిసేది. రైట్.